దేశంలో జీఎస్టీ ఉత్సవం మొదలైంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలు ధరలు తగ్గబోతున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తంగా 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటిదాకా 12% పన్ను కలిగిన నిత్యావసర వస్తువులు ఇకపై 5% పన్ను పరిధిలోకి రానున్నాయి. వాటిలో టూత్ పేస్ట్లు, సబ్బులు, షాంపూలతో పాటు బిస్కెట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్లు వంటి ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేశాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటి పన్ను 5% తగ్గించారు. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు వాటిని 5%లోకి తీసుకొచ్చారు. సైకిళ్లు వంటి వాహనాలు, స్టేషనరీ సామాగ్రి 2500 కన్నా తక్కువ ధర కలిగిన పాదరక్షల ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, జిమ్, యోగా కేంద్రాలపై, అలాగే ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు. ఇక హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40%కి పెరిగిపోయింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడంతో వాటిపై ఒక్కో పాలసీపై 2000 నుంచి 3000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కి తగ్గించారు. క్యాన్సర్ మందులపై ఉన్నటువంటి జీఎస్టీని తొలగించారు. థర్మోమీటర్, అలాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించారు. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గాయి. ఆటోమొబైల్ రంగంలో 1200 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగినటువంటి చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి. బైకుల ధరలను 18,800 వరకు, కార్ల ధరలను 4,48,000 వరకు తగ్గిస్తున్నట్టు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంతమైన కార్ల ధరలు 30.4 లక్షల వరకు దిగివస్తున్నాయి. ఇక ఇప్పటిదాకా 28% జీఎస్టీ పరిధిలో ఉన్నటువంటి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు 18% పన్ను పరిధిలోకి వచ్చేశాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్నటువంటి టీవీలకు తగ్గిన రేట్లు వర్తించబోతున్నాయి. తమ ఉత్పత్తుల ధరలను 2,500 నుంచి 85,000 వరకు తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గాయి. ఇక మొబైల్ ఫోన్ల ధరలు చూస్తే అవి కూడా తగ్గిపోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు. దాంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గింది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గాయి. ప్రజలకు దసరా, దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారంటూ ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద, మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జీఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబులను 2కి కుదించి, ఆ రెండింటిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%కి, గతంలో 12% ఉంటే 5%, 0. ఇవాళ ఆరోగ్య బీమా కానివ్వండి, మరి మందుల వాడకాలు కానివ్వండి, జీవిత బీమా మీద ఎటువంటి పన్ను విధింపు లేకుండా ప్రజలకు మేలు కల్పించినటువంటి విధానం. జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిందని అన్నారు. దీనివల్ల రేట్లలో కూడా చాలా తేడాలు వచ్చాయని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో పండుగ వేళ కొనుగోళ్లు పెరుగుతున్నాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక షోరూం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. జీఎస్టీ
ఒక్కటేసారి తగ్గటంతో నవరాత్రి ఉత్సవాల్లో ఇది ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంతో షాప్స్ అన్ని కూడా ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఒక షోరూంలో ఉన్నాము. ఇక్కడ ఇటు రాత్రి నుంచే ఈ కొనుగోలుదారులు అనేది మనకి షాపింగ్ మాల్స్ లో కనబడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉదయాన్నే 10-11 గంటలకి పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. ఇటు కార్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. ముఖ్యంగా పండగ పూట ఏదో ఒక కొత్త వస్తువు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే పండగ పూట ఏదైనా ఇంటికి సంబంధించిన నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు, కొంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా, కార్లు అట్లాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో వీటిని కొనుగోలు చేయడానికి షాపింగ్ మాల్స్లో మనకి పెద్ద ఎత్తున జనాలైతే గుమిగూడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మనకి ఈ జీఎస్టీ ఎఫెక్ట్ ఇవాల్టి నుంచి, అంటే మధ్యరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉండటంతో షాపింగ్ మాల్స్లో కూడా మనకి వీళ్ళు అంటే షాపింగ్ ఈ నిర్వాహకులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, జనాలు కస్టమర్స్ ఎట్లా వీళ్ళకి ముందు నుంచి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు, ఏంటి వివరాలు తెలుసుకున్నాము. జీఎస్టీ ఎఫెక్ట్ ఇవాల్టి నుంచి ఉండబోతుంది. సో దాని ఎఫెక్ట్ మీకు మాల్స్లో ఎట్లా ఉంది? ప్రస్తుతానికి అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం పెట్టుకున్నాము, మంచిగా అవుతుంది అండ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ మేజర్గా ఏంటంటే ప్రైజెస్లో కూడా డిఫరెన్సెస్ వచ్చినాయి, బాగానే డిఫరెన్సెస్ వచ్చినాయి. యాక్చువల్లీ మేజర్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా 28% ఉండే, ఇప్పుడు 18%కి చేంజ్ అయింది అనమాట. అండ్ మేజర్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో టీవీస్లో అండ్ డిష్ వాషర్స్లో అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకు తగ్గింది, ఏసీస్లో కూడా తగ్గింది అనమాట. సో అంతే. అంటే ఇప్పుడు టీవీలకు సంబంధించి ఒక పెద్ద టీవీ 65 ఇంచెస్ టీవీ గతంలో ప్రైస్ ఎంత ఉండేది, ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రైస్ ఎంత ఉంది? పండగల సమయంలో ఎక్కువ పర్చేస్ చేస్తారు కదా, సో దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? జనరల్గా ఏంటంటే ప్రైజెస్ అనేది ఇప్పుడు 10% అంటే ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది అది మనకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10% అంటే 15,000 to 20,000 మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేస్తుంది మనకు ప్రైస్. కస్టమర్స్ కి బెనిఫిటే కదా, సో దాని మోతాదులో మనకు ఏమైనా ఇంకా పర్చేజెస్ ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా? 100% ప్రైజెస్ తగ్గిందంటే ఆబ్వియస్లీ మనకు దాన్ని బట్టి సేల్స్లో డిఫరెన్సెస్ సేల్స్లో పెరుగుతుంది, డిఫరెన్సెస్ అయితే వస్తుంది. అది కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా మనం ఇస్తున్నాం కస్టమర్స్ కి, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం. పండగ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి? మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించింది మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్స్ మీద కానీ లేకపోతే ఫినాన్స్ మీద కానీ అన్నిటి మీద మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. సో మొబైల్స్ కి సంబంధించి ఎట్లా వేరియేషన్ ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది? మనకి మొబైల్స్కి సంబంధించి కూడా మాట్లాడే మేనేజర్స్ ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. మొబైల్స్కి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన యాక్సెసరీస్ మీద కూడా పెద్దగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అని అంటున్నారు. ఒకసారి దాంతో మాట్లాడదాము. మొబైల్స్ మీద వాటి యాక్సెసరీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అప్ టు 10,000, 8,000, 5,000 वॉचर्स कैशबैक भी अवेलेबल है. अगर कोई कस्टमर डेबिट कार्ड या क्रेडिट कार्ड पे इंटरेस्टेड है उसमें भी कैशबैक्स अवेलेबल है. लाइक कितना फर्क आ रहा है जीएसटी कम होने के बाद? जीएसटी कम होने के बाद अप्रोक्सीमेटली एक प्रोडक्ट पे 2,000 to 3,000 फर्क आ रहा है. जो अंडर 20,000 है, जो अबव 50,000 है आराम से 5,000 to 6,000 फर्क आएगा. రైట్. సో చూస్తున్నాం కదా, ఇటు మొబైల్స్ మీద కూడా అంటే 28% ఉన్నది కాస్త 18%కి మారటంతో మనకి ఓవరాల్గా 10% వరకు కూడా మనకి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్దగా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. దాదాపుగా టీవీల మీద వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారము 15,000 నుంచి 20,000 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. ఆ మోతాదులోనే ఇంకా పండగ ఆఫర్లు కూడా ఇస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి అనేసి ఇక్కడ షాప్ కీపర్స్ చెప్తూ ఉన్నారు, నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. జీఎస్టీ 2.0 కొనుగోలులో జోష్ తెస్తోంది. సూపర్ మార్కెట్లలో కొత్త జీఎస్టీ రేట్లను కూడా డిస్ప్లే చేశారు. వస్తువులపై ఇంతకు ముందు ఎంత ఇప్పుడెంత తగ్గిందో స్పష్టంగా నోటీస్ అంటించారు. జీఎస్టీ తగ్గడంతో ఇదివరకటి కంటే ఇప్పుడు బిల్లులో తేడా గమనిస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు. కరీంనగర్లోని సూపర్ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉన్నాం మనం ప్రస్తుతం కరీంనగర్ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్లు అంటే 3 స్లాబ్లు మాత్రమే ఈ రోజు ఉన్నాయి. అంతకుముందు 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టమ్ను అబాలిష్ చేసిన తర్వాత ఈ రోజు ఒక 3 టైర్ సిస్టమ్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది. 5%, 18%, 40% జీఎస్టీలు అయితే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మోర్కు ఎప్పుడు వస్తుంటారా మీరు? అవును, ఎప్పుడు ఇక్కడే వస్తుంటారు. ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు?
ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ బ్రెడ్ అవన్నీ తీసుకున్నాం. అంటే లాస్ట్ బిల్కి ఈ బిల్కి ఏమైనా వేరియేషన్ కనబడ్డదా? జీఎస్టీ రెడ్యూస్ అయింది కదా. బిల్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది, నో డౌట్. కానీ మేము అంత నోటీస్ చేయం సార్. అంటే ఏ వాటికి తగ్గిందని స్పెసిఫైగా ఏమైనా చూసారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే చూడలేదు, ఇంటికి పోయి చూస్తాం. ఇక్కడ అయితే బిల్లుకు సంబంధించి మనం చూసినట్టయితే ఎక్కువ వస్తువుల మీదనైతే 5% ఉన్నాయి, తగ్గిపోయాయని చెప్పేసి అయితే కస్టమర్లు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని అంశాలు వీటన్నిటిని మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ అంటే అది ఒక టెట్రా ప్యాక్లో ఉండే మిల్క్కు తగ్గించారు. అయితే రెగ్యులర్ మిల్క్ అయితే తగ్గించలేదు. ఆ తర్వాత ఇండియన్ బ్రెడ్స్ అంటే చపాతీ, పరోటా, పిజ్జా బేస్కి ఆఖరికి వెస్ట్రన్ ఫుడ్ అయిన పిజ్జా బేస్కి కూడా తగ్గించారు. ఇడ్లీకి, వడకు, ఈ ఇడ్లీ, వడ, దోశకు ఉపయోగపడే వస్తువులు ఏవైతున్నాయో వాటికైతే తగ్గించలేదు. దాంతో పాటుగా ఉప్మాకు ఉపయోగపడే వాటిని కూడా తగ్గించలేదు. ఇక్కడ చపాతీ, పరోటాకు మాత్రం ఇక్కడ జీరో ఉన్నది కంప్లీట్ గా. ఇక్కడ మనం చూసినట్టయితే పిజ్జా బేస్ కూడా ఆఖరికి అది కూడా పిండితో తయారవుతుంది, దానికి కూడా జీరో ఉంది. మిగిలిన ఈ పన్నీరు వీటన్నిటిని 5% ఉన్న వాటన్నిటిని జీరో తీసుకొచ్చారు. 12% ఉన్న వాటన్నిటిని 5% లోకి తీసుకొచ్చారు. 18% ఉన్న ఈ కన్ఫెషనరీస్, చాక్లెట్స్, క్యాండీస్ అంటే ఈ చాక్లెట్లు ఏవైతున్నాయో చాక్లెట్లు అన్నింటినీ, ఆ తర్వాత ఇతరే అంటే తీపి వస్తువులు వాటన్నిటిని కూడా ప్యాకేజ్డ్ తీపి వస్తువులు అన్నింటిని కూడా 5% తీసుకొచ్చిన అదైతే మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు ఇవన్నీ కూడా 18 నుంచి 12 నుంచి 5% అయితే కొన్ని వస్తువులు వచ్చాయి. మిగిలిన వస్తువులు అంటే రెగ్యులర్గా ప్రజలు వాడే పాలు ఏవైతే ఉంటాయో పాలను జీఎస్టీ పరిధిలో పాత జీఎస్టీనే కొనసాగిస్తూ ఉన్నారు. వాటికి ఏమాత్రం తగ్గింపు అయితే లేదు. టెట్రా ప్యాక్లకు ఉన్న పాలకు మాత్రమే అంటే ఫ్రోజన్ ఫుడ్స్ వాటికి మాత్రమే తగ్గింపు అనేది ఉంది. పన్నీరు వీటన్నిటికి కూడా తగ్గింపు ఉంది తప్ప రెగ్యులర్గా ప్రజలు దైనందిన జీవితంలో వాడే పాలకు మాత్రం తగ్గింపు లేదని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు, చాలా సరుకులన్నింటినీ తగ్గించారు. తగ్గించిన సరుకులు వాటితో పాటు అంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేటివి కాకుండా ఇవి నిల్వ చేసిన వస్తువులు వీటిని మాత్రమే తగ్గించారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం, ఇది మొత్తం నిత్యావసర సరుకుల మార్కెట్. నిత్యావసర సరుకుల మార్కెట్కు సంబంధించి అయితే నిత్యావసర సరుకులు మాత్రమే ఉన్నాయి. అయితే మరోవైపు చూసినట్టయితే అక్కడ ఆటోమొబైల్స్ ఏవైతే వాహనాలు ఉన్నాయో 1200cc 1500cc లోపు కార్లకు తగ్గాయి, ఇటు బైక్లకు కూడా తగ్గింది. వాటన్నిటిని కూడా ఇప్పటికే షోరూమ్ల ముందు ఒక బోర్డులు పెట్టారు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వాటితో పాటుగా ఏ వస్తువులు తగ్గాయో ఆయా షోరూమ్ల దగ్గర పెట్టారు. అయితే కస్టమర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటనేది అయితే ఈ రోజు గడిస్తే కానీ చెప్పలేము. ఓవరాల్గా అయితే ఒక మిశ్రమ స్పందన వస్తుందనే చెప్పవచ్చు జీఎస్టీకి సంబంధించి. జీఎస్టీ 2.0 ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ కానుంది. 2 వీలర్ల ధరలు తగ్గడంతో సేల్స్ బాగా పెరిగాయి. బుకింగ్స్ కూడా రెట్టింపయ్యాయని అంటున్నారు వ్యాపారులు. జీఎస్టీ స్లాబ్ 28% నుంచి 18కి దిగొచ్చింది. దానికి తోడు దసరా ఆఫర్లు కూడా ఉండడంతో బైక్ సేల్స్ జోరందుకున్నాయి. విశాఖలోని బైక్ షోరూం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి జీఎస్టీ 2.0 ఒక గేమ్ చేంజర్ కాబోతోందన్నది అర్థమవుతోంది. రేట్లు గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా 2 వీలర్లు, బైకులకు సంబంధించిన రేట్లు గణనీయంగా తగ్గడంతో పాటుగా సేల్స్ కూడా ఒకేసారి అనూహ్యంగా పెరిగింది. బుకింగ్స్ కూడా దాదాపు రెట్టింపు అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు జీఎస్టీ 10% తగ్గింది, అంటే 28% స్లాబ్ నుంచి 18%లోకి వచ్చింది. అదే టైంలో ఆఫర్లు కూడా, దసరా ఆఫర్లు కూడా అనౌన్స్ చేసి పెద్ద ఎత్తున సేల్స్ను పెంచుకునే ప్రయత్నంలో ఆటోమొబైల్ డీలర్స్ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర జీఎం ఉంటారు. సార్, ఏ విధంగా ఈ 2.0 ఇంప్లిమెంట్ అవబోతోంది, మీకు సంబంధించినంత వరకు ఏ రేట్స్ తగ్గుముఖం పట్టాయి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ విశాఖ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అదే ఇది జీఎస్టీ వల్ల గవర్నమెంట్ ఈ పండగ టైంలోనే జీఎస్టీ తగ్గించడం శుభసూచకం అండి. ఎందుకంటే ఈ పండగ టైంలోని ప్రతి ఒక్కరు వెహికల్స్ అనేది కొంటారు. ఈ టైంలోని జీఎస్టీ తగ్గడం వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క వెహికల్ మీద, ఇప్పుడు మా సుజుకి యాక్సెస్ వెహికల్ ఉంది, దాని మీద మనకి సుజుకి యాక్సెస్ మీద ఏమో మనకి నియర్ అబౌట్ మనకి దీని మీద 10,000 తగ్గుతుంది. ఆన్ రోడ్లోనే 10,000 తగ్గుతుంది. దీంతో పాటు మనం ఈ దసరా ఆఫర్ కింద మనకు ఇంకా అదనంగా 5,000 రూపాయలు ఆఫర్ ఇస్తున్నాం. ఇంచుమించు కస్టమర్లకి ఒక వెహికల్ మీద 15,000 రూపాయల వరకు యాక్సెస్ మీద తగ్గుతుంది. అలాగే మోటార్ సైకిల్ మీద మనకి అలాగే ఇంచుమించు ఆ మోటార్ సైకిల్ మీద 15,000 నుంచి 20,000 వరకు తగ్గుతుంది జీఎస్టీ. అలాగే అదనంగా మేము మోటార్ సైకిల్ మీద 15,000 రూపాయలు అదనంగా ఆఫర్ ఇస్తున్నాం, దసరా ఆఫర్ ఇస్తున్నాం.
దానివల్ల ఒక మోటార్ సైకిల్ మీద ఒక 30,000 వరకు కస్టమర్కి బెనిఫిట్ వస్తుందండి. సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ బుకింగ్స్ ఎలా ఉన్నాయండి జిఎస్టీ తరఫున? యాక్చువల్గా ఈ జిఎస్టీ తగ్గడం గవర్నమెంట్ అనౌన్స్ చేయడం వల్ల మాకు బుకింగ్స్ అనేది యాక్చువల్గా 500 ముందు యాక్చువల్గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే అండి ఒక 400 to 500 బుకింగ్స్ ఉండేది. ఈ సంవత్సరం 1000 బుకింగ్స్ దాటాయండి జిఎస్టీ తగ్గుతుందని. కస్టమర్స్ వచ్చి ముందే బుక్ చేసుకున్నారు మనకి. ఆ బుకింగ్ చేయడం వల్ల మన కస్టమర్స్కి బెనిఫిట్, సిల్వర్ కాయిన్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు సుజుకి కంపెనీ వాళ్ళు కూడాను లక్కీ డ్రా కాంటెస్ట్ అని పెట్టారు. మారుతి స్విఫ్ట్ కారు, నెక్స్ట్ దాంతోపాటు ఏమో జిక్సర్ 250 ఒక 5 వెహికల్స్. అంటే స్పెషల్ ఎడిషన్స్ మీద ఇంకా రేట్ పెరుగుతున్నట్టుంది, అంటే రేటు తగ్గే అవకాశం ఉన్నట్టుంది కదా స్పెషల్ ఎడిషన్స్? బాగా తగ్గిందండి, బాగా తగ్గించారు. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఇది నిర్ణయం చాలా ఆటోమొబైల్లోని చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఆటోమొబైల్ రోజు రోజుకి తగ్గుతుంది. దాంట్లోని ఈ ప్రైస్ తగ్గడం వల్ల ఇప్పుడు ఆటోమొబైల్ అనేది పుంజుకుంటుందనేది మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అండి. సంతోషం. ప్రధానంగా ఇతర దేశాలకు సంబంధించిన ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే టూ వీలర్స్లో కూడా ఈవీ నుంచి పెద్ద ఎత్తున పోటీ వస్తుంది. ఈ క్రమంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ను మరింత నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఈ 2.0 అనేది చాలా కీలకంగా ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా బైక్స్ మీద బాగా రేట్లు తగ్గినాయి. 15,000 నుంచి 25,000 వరకు కూడా టూ వీలర్ల మీద జీఎస్టీ ప్రభావం కారణంగా ధరలు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గడంతో ఆటోమొబైల్ షోరూమ్స్ కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. 10% జీఎస్టీ తగ్గడంతో బైకులు కొనేందుకు షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. జీఎస్టీ భారం తగ్గడంతో ఇటు కస్టమర్లు షోరూంల చుట్టూ తిరుగుతున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా జీఎస్టీ దాదాపుగా 28% ఉన్నది కాస్త 18%కి తగ్గడంతో కస్టమర్లు షోరూంల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం ఒక షోరూంలో ఉన్నాము. ఇప్పటికే ఇంత పొద్దున్నే అయినప్పటికీ కూడా కస్టమర్లు మనకు ఎక్కువ మొత్తంలో మనకి షాప్లో కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అంటే 10% వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అమౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని ఛాన్స్తోని ఇటు షోరూమ్స్ వైపు వస్తున్నారు. ఇటు బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, లేకపోతే ఇటు ఆటోమొబైల్కి సంబంధించి కావచ్చు, మొబైల్స్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్కువ వేరియేషన్ ఉంటుంది అనే హోప్స్తోని కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పండగ పూట ఇటు బైక్స్ కొనాలన్నా, కార్స్ కొనాలన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనకి కస్టమర్స్ కూడా ఎక్కువ మొత్తంలో మనకి షాప్స్లో అయితే తిరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎంత వేరియేషన్ ఉండబోతుంది ఏంటి ఒకసారి మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనకి 28 ఉన్నది కాస్త 18కి తగ్గిపోయింది కదా. సో కస్టమర్స్ పండగ సందర్భంగా ఎక్కువ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ జిఎస్టీ తగ్గుదల పైన ఎట్లా ఉంది షాపింగ్? యాక్చువల్లీ మనకి నార్మల్గా ఫెస్టివల్ దసరా సీజన్లోనే మనకి బెస్ట్ సేల్ అనేది ఉంటుంది లైక్ మోటార్ సైకిల్స్లో. ప్రజెంట్ ఇక దానికి తోడు గవర్నమెంట్ నుంచి కూడా మనకి అడిషనల్ బెనిఫిట్ అనేది చాలా ఇస్తుంది. లైక్ స్పెషల్గా టీవీఎస్ కంపెనీ నుంచి కూడా మనకి ప్రీమియం వెహికల్స్ కావచ్చు, నార్మల్ లో రేంజ్ వెహికల్స్ కావచ్చు, అన్నిటి మీద కూడా జిఎస్టీ మనకి అరౌండ్ మనకు ఒక లైక్ ఇంతకుముందు 28% జిఎస్టీ ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు మనకి 12%లో వస్తుంది. కాబట్టి లైక్ నార్మల్ వెహికల్స్ కాకుండా అన్ని వెహికల్స్ కూడా లైక్ కంపేర్ చేసినప్పుడు మనకు ఒక అరౌండ్ ఒక 22,000 వరకు తగ్గుతుంది లైక్ డిఫరెన్స్ మోడల్ వైజ్గా. అండ్ దాంతోపాటు కూడా మా షోరూమ్స్లో ఏదైతే శాంతి టీవీఎస్ హిమాయత్ నగర్ ఏదైతే ఉందో మెయిన్ డీలర్స్లో అండ్ బ్రాంచెస్లో కూడా మనకి ఏంటంటే బెస్ట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్స్ మీద కూడా దసరా ఆఫర్స్ కింద 4,000 డిస్కౌంట్స్ కానీ లైక్ వేరియంట్ వైజ్గా డిస్కౌంట్స్ కూడా బెస్ట్లో మనకి కస్టమర్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గతంలో పోల్చుకుంటే నార్మల్గా ఇచ్చిన దానికన్నా ఇప్పుడు కొంచెం అడిషనల్ బెనిఫిట్ అనేది కస్టమర్స్కి జిఎస్టీ రూపంలో కూడా కస్టమర్స్ పైన అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అలా ఉంది. ఒకసారి ఆల్రెడీ కస్టమర్స్తో ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఆ బైక్స్ కొనే వాళ్ళకి సంబంధించి మొత్తం ఆ వివరాలు కూడా సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్తో మాట్లాడదాము. సో ఎట్లా ఉందండి కస్టమర్స్ నుంచి రెస్పాన్స్? చాలా బాగుంది మ్యామ్. ఇంతకుముందు అంటే లాస్ట్ 10 or 15 days మనకు ఇవి మంచి రోజులు లేవు కాబట్టి సో కొంచెం ఫ్లో తక్కువ ఉండే. లాస్ట్ 2 or 3 days నుంచి అయితే ఫ్లోయింగ్ మంచిగా ఉంది. సో వాకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ జిఎస్టీ తగ్గుదల తర్వాత ఎట్లా ఉంది మార్నింగ్ నుంచి? మంచిగా ఉంది మ్యామ్. యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చాలా వరకు జిఎస్టీ గురించే. అంటే ఇన్ని రోజులు ఆగింది ఏంటంటే అదే జిఎస్టీ ఇంతకుముందు 28 ఉండే, ఆఫ్టర్ 22 మనకు 18% వస్తుంది. సో బెటర్ ఇంకేమైనా ఫ్యూచర్ ఆఫర్స్ రావచ్చు అని కస్టమర్ వెయిటింగ్ చేసి ఇప్పుడు వాకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి.
రైట్, సో చూస్తున్నాం కదా ప్రతి బైక్ దగ్గర కూడా మనకి జనరల్గా కస్టమర్స్ వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ బైక్స్కి సంబంధించి డిఫరెంట్ బైక్స్ అంటే కొత్త కొత్త మోడల్స్ వస్తున్న నేపథ్యంలో ఒకసారి కస్టమర్స్తో మాట్లాడదాము. జిఎస్టీ తగ్గుతుంది కదా, సో ఎట్లా ఉంది ఏంటి ఒకసారి వేరే వాళ్ళతో మాట్లాడదాము. ఇవాళ నుంచి జిఎస్టీ తగ్గింది కదండి, సో అందుకని వచ్చారా ఎట్లా? అవును మేడం, అందుకే వచ్చాం. ఎంత తగ్గుతుంది? ఏమో ఐడియా లేదు. మేము అనుకునేది ఏంటంటే 7,000 to 8,000 తగ్గుతుంది అనుకుంటున్నాం. ఇన్ని రోజులు జిఎస్టీ తగ్గడం కోసం అంటే 22nd కోసం వెయిట్ చేశారా? అవును మేడం, దానికోసం వెయిట్ చేసాం. తీసుకుందాం ప్లాన్ చేసాము, బట్ తగ్గుతుందని తెలియగానే వెయిట్ చేస్తున్నాం అనమాట. మీకోసం అండి బైక్? యా. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకటేసారి 28 నుంచి 18కి తగ్గింది కదా, 10% వేరియేషన్ ఉండొచ్చు కదా, సో ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే సేమ్ యాజ్ యూజువల్ 7,000 to 8,000 తగ్గుతుందని అనుకుంటున్నాము. సో ఇంకా ఏమి ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాము. రైట్, సో ఇటు బైక్స్ పైన కావచ్చు, కార్ల పైన కావచ్చు ఎక్కువ వేరియేషన్ కూడా మనకు కనబడే ఛాన్స్ ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా అంతే హ్యాపీగా పండగ పూట ఒక బైక్ కొనాలని, కార్ కొనాలని ఎక్కువగా మన కస్టమర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే దీని ఎఫెక్ట్, జిఎస్టీ తగ్గుదల ఎఫెక్ట్ అనేది మనకి షోరూమ్స్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ సుభాష్తో రాధికా ఎన్టీవీ, హైదరాబాద్.